పిల్లలకి తల్లిదండ్రులపైన ప్రేమ ఉంటుందా ఉండదా అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ పిల్లలపైన మాత్రం వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా తల్లిదండ్రులకి ప్రేమ ఇంచు కూడా తగ్గదు. ఈ ఒక్క మాటతోనే రుజువైపోయింది. మేము శ్రీకాకుళం నుంచి జమ్మూ వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు. అక్కడ నుండి తెచ్చుకున్న సామాన్లు అలానే ఉన్నాయి. కానీ తెచ్చుకున్న సామాన్లు అయిపోతాయో ఏమో, ఏం తింటున్నారో తినట్లేదు, అక్కడ ఏం దొరుకుతున్నాయో లేదో అని చెప్పి మా బాప్ప ఊరు నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఒకరి చేత పంపించింది. వీటితో పాటు ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్తో పాటు ఇంకొన్ని పంపించాలని ప్యాక్ చేసింది, కానీ ఆ వచ్చి అతను ఫ్లైట్లో రావడం వల్ల తేలేకపోయారు. సో ఈ చెనక్కాయలు మా బాప్పకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కాయలు, తినేయాలంటే ఒక పూటలో తినేయచ్చు, కానీ పిల్లలు ఉన్నారని ఇంత దూరం పంపిందన్నమాట. ఈ క్లిప్ కానీ మీకు చూసినట్టయితే ఏదైనా గుర్తొస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది అర్థమవుతుంది. మా పాపకి ఇలా హెయిర్ కట్ ఏంటంటే చూస్తున్నారు కదా, నేను ఎప్పుడు కూడా హెయిర్ కటింగ్ అయితే అస్సలు చేయలేదు, కానీ ఇలా హెయిర్ ఏంటంటే కట్ చేసినట్టు స్ప్రింకిల్స్లో ఇలా వస్తుందన్నమాట హెయిర్. సో చాలామంది పంజాబ్లో కానీ మా ఊర్లో కానీ అడిగారు, మీ పాపకి ఎక్కడ కట్ చేస్తారు హెయిర్, లేదంటే నువ్వే ఇలా కట్ చేస్తావా అని. బట్ నేను ఎప్పుడు కట్ చేయలేదు, కానీ నాకు కట్ చేయమని చాలామంది అడిగారు అనమాట. ఆఖరికి వాళ్ళ స్కూల్ మేడమ్స్, ట్యూషన్ మేడమ్స్ కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు, కట్ చేయండి మేడం ప్లీజ్ అని. కానీ నేను ఇంతవరకు కట్ చేయండి, ఎలా కట్ చేస్తాను చెప్పండి. మా బావుడిచ్చిన వరం లాంటిదే ఈ ఉంగరాల జుట్టు. సో పంజాబ్లో ఉండేటప్పుడు మా ఇద్దరు పిల్లలకి కూడా ఉంగరాల జుట్టే, కాబట్టి చాలామంది ఈ ఉంగరాల జుట్టుకి ఫ్యాన్స్ ఉన్నారు పంజాబ్లో. అయితే నార్త్ వాళ్ళకి ఉంగరాల జుట్టు అనేది చాలా తక్కువ మందికి ఉంటుందంట. సో వీళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా బాగుందని దిష్టి పెట్టేవాళ్ళు. ఇంటికి వచ్చి నేను దిష్టి తీసేదాన్ని. ఇక్కడ రిఫరెన్స్ పిక్ చూడండి, మా పాప చిన్నప్పుడు అయితే ఇంకా బాగుండేది జుట్టు. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.